అమ్మా అమ్మా, ఏమైందమ్మా? నిద్ర లేవగానే నా కూతురి మొహం చూడటం నాకు అలవాటని నీకు తెలుసుగా. నువ్వు చూసింది కూడా నీ కూతురు మొహమేనే. ఏంటి? తెలుసమ్మా, తెలుసు తెలుసు. కానీ ఈ దరిద్ర మొహాన్ని చూశాను. చిచ్చి, పసిబిడ్డలు దేవుడితో సమానం అంటారు కదమ్మా. చాలమ్మా, దాన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. అమ్మో, అమ్మ గంగా, నువ్వెందుకు ఇల్లుడుస్తున్నావు? పని చేయకుండానే ఊరికే ఎవరి తిండి తిననని చెప్పాను కదమ్మమ్మా. చూసావా, అచ్చు నీలాగే చెప్పింది. చాలు, ఆడిన నాటకాలు చాలు. ముందెక్కడి నుంచి పొమ్మను. పాపం, నువ్వన్న మాటకి ఎంత బాధపడిందో చూసావా? ఒక్క మాట చెప్పమ్మా, నీ మనవరాలు గంగా మంగా? గంగే. ఏంటి గంగా? అదే మంగ. అది అమ్మమ్మ అని పిలిచింది కదా. ఇంకొక్కసారి అలా పిలిస్తే చంపేస్తాను. నిన్ను అమ్మమ్మ అని పిలిచే అర్హత ఒక్క నా కూతురుకే ఉంది. అవును, దానికే ఉంది. పుట్టినరోజు ఏర్పాట్లు జరిగాయా? ఏర్పాట్లన్నీ కంప్లీట్ అవుతున్నాయమ్మా. అయినా లేని మంగ కోసం, వస్తుందో రాదో తెలియని మంగ కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడం అవసరమా? వస్తుందో రాదో అని మీ అనుమానం, కాని ఖచ్చితంగా వస్తుందని నా నమ్మకం. అందుకే ఇన్ని ఏర్పాట్లు చేయించాను. మామయ్య, అమ్మా, ఆ బైరమ్మకి ఫోన్ చేయి. ఇప్పటికి 100 సార్లు చేశానమ్మా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నో, నా మంగ నాకు కావాలి. నా మంగ ఇంటికి రావాలి. ఫోన్ కలవకుండా ఎలా వస్తుందమ్మా? అలా అనకమ్మా. అదొస్తుందని, నా చేతుల మీదుగా కేక్ కట్ చేయిస్తానని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. అది రాకపోతే నాకు పిచ్చెక్కిపోతుందమ్మా. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. రాని మంగ కోసం బాధపడే కంటే ఉన్న గంగతో. ఏమన్నావ్? అదే అదే ఈ ఏర్పాట్లు వృధా అయ్యే కంటే, మనం మంగ లేదని నిరాశపట్టం కంటే, మన దగ్గరున్న గంగనే మంగస్థానంలో నిలబెట్టి పుట్టినరోజు జరిపిస్తే. చాలు చాలు చాలు. ఇంకొక్కసారి నా కూతుర్నెవరితోనైనా పోల్చావో? సారీ అమ్మా, నీ ఆవేశం చూశాక చచ్చా, నేనెందుకు పోలుస్తాను? చచ్చిన గంగతో మంగని పోల్చను. గంగతో మంగని కాదు, మంగతో గంగని. అదే 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 అసలు ఇదంతా దాని వల్లే జరిగింది. అది ఇంట్లో ఉండడం వల్లే, అది ఇంట్లోకి రావడం వల్లే జరిగింది. ఏయ్, ఇలా రా. నువ్వు ఇంటికి ఎలా వచ్చావు? మీ అమ్మ పంపిస్తే వచ్చావా? ఇంకెవరైనా తీసుకొచ్చారా? చెప్పు. ఓరే దేవుడా, ఇప్పుడు గంగా నేను తీసుకొచ్చానని చెప్పిందో నా బతుకు బస్ స్టాండే. నిర్దాక్షిణ్యంగా రాజేశ్వరి ఇంటి నుంచి నన్ను గెంటేస్తుంది. వామ్మో, గంగ నన్నే చూస్తోంది. కొంపతీసి నిజం చెప్పేస్తుందా ఏంటి? అడుగుతుంటే మా అమ్మ వైపు చూస్తావేంటి? నిజం చెప్పు. నిన్ను ఎవరి ఇంటికి తీసుకొచ్చారో చెప్పు. అడుగుతుంటే అటు ఇటు చూస్తావేంటే? చెప్పు, నిన్నే ఈ ఇంట్లో నిన్నెవరు దింపారు?
ఇంటికి నిన్ను మా అమ్మ తీసుకొచ్చిందా? అవునమ్మా, నన్ను అమ్మమ్మే తీసుకొచ్చినది. అమ్మా, ఈ గంగ చెప్పింది నిజమేనా? దాన్ని నువ్వే తీసుకొచ్చావా? అయిపోయింది, అంతా అయిపోయింది. నాకు ఇంటితో రుణం తీరిపోయింది. మాట్లాడవేంటమ్మా? అవును, నే- 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 నేనే నేనే తీసుకొచ్చాను. ఛీ! నువ్వు అసలు నా తల్లివేనా? నా శత్రువుల బిడ్డని నా ఇంటికి తీసుకొచ్చి నా పరువు తీస్తావా? ఆ గూడెం వాళ్ల ముందు నేను తల దించుకుని నిలబడేలా చేస్తావా? చివరికి నీ మనవరాల్ని నువ్వే పోగొట్టుకుంటావా? నీలాంటి దాన్ని నా తల్లిని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నేను నీ కూతుర్నని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. నేను గంటకు ముందే బయటికి పో. సారీ సారీ రాజేశ్వరి. ఛీ! నీ వెదవ సారీ నాకు అక్కర్లేదు. నువ్వు ఒక్క క్షణం ఇక్కడున్నావంటే నేనే సూసైడ్ చేసుకుని చేస్తాను. అయ్యో, అంత మాట అనకమ్మా. అసలు ఏం జరిగిందంటే మామూలుగా చెప్తే వినవు. అయ్యో, అమ్మా రాజేశ్వరి. నేను నిజం చెప్తే అమ్మమ్మని బయటికి గెంటెత్తుంది. ప్రాణం పైన నిజం చెప్పొద్దు. అడుగుతుంటే పలక వెంటే చెప్పు. నిన్నెక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అదలా చెప్పదు రాజేశ్వరి, నేను చెప్పిస్తా. ఏయ్, నిజం చెప్తావా చావు కొట్టమంటావా? చూసావా దాని పొగరు? కొడతా అంటే కూడా భయపడలేదు. చావగొట్టవే. నిన్ను ఆగు, దాన్ని కొట్టే అర్హత ఇంట్లో ఎవరికి లేదు. అయితే దానికి ఇంట్లో ఉండే అర్హత లేదు. అవును, అది నోరు విప్పడం లేదంటే తప్పు చేసిన వాళ్ళు తన వాళ్లే అయి ఉండాలి. అందుకే చెప్పడం లేదు. అది నిజం చెప్పేదాకా తిండి నీళ్లు ఏమి ఇవ్వద్దు. మనల్ని మోసం చేసిన దానికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. మామయ్య, ఆ, ఇది నిజం చెప్పే వరకు దీన్ని గడప బయటే ఉంచు. అలాగే అమ్మా. పదవి ఒరేయ్, 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 భూషణం! అమ్మ రాజేశ్వరి! ఒరేయ్, భూషణం! ఇది నిజం చెప్పేదాకా గడప దాటనివ్వద్దు. దిస్ ఇస్ మై ఆర్డర్. అమ్మ రాజేశ్వరి! అమ్మా, ఈ విషయంలో నువ్వు మాట్లాడావంటే నేను చచ్చినంత ఒట్టే. అయ్యో!
ఇది మా ఇంటి పని వాళ్ళు తినే బొచ్చు. ఈ రోజు నుంచి నువ్వు వీటిలోనే తినాలి. పని వాళ్ళు తినే బొచ్చిస్తావేంట్రా? అదెవరో తెలుసా? అదెవరో తెలుసా? గంగా గంగ మాత్రమే కాదురా, నా మనవరాలు మంగని పులి నుంచి కాపాడి ప్రాణభిక్ష పెట్టిన దేవత. దాన్ని కాళ్ళ దగ్గర కాదురా, నెత్తిన పెట్టుకుని చూసుకోవాలి. అర్థమైందా? అర్థమైందక్క. ఇంకోసారి దీన్ని హీనంగా చూశారు, తమ్ముడు అని కూడా చూడడం. పో, పోరా, పో. అమ్మా, నువ్వు బాధపడకు, నీకు నేనున్నాను. మంగని పులి నుంచి కాపాడిందన్న సానుభూతి అక్కలో ఎక్కువైపోయింది. అవును, అందుకే దాన్ని నెత్తినెక్కించుకుంటుంది. ఎక్స్టాల్ చేస్తే రాజేశ్వరికి చెప్పేద్దాం, తనే చూసుకుంటుంది. సరే పోదాం పదా. రాజేశ్వరి అడిగితే నిజమెందుకు చెప్పలేదమ్మా? నిజం చెప్తే నన్ను బయటికి గంటేస్తారమ్మమ్మ, అందుకే చెప్పలేకపోయానమ్మమ్మ. మీ అమ్మమ్మంటే ఎంత ప్రేమమ్మా నీకు. ఏ నోటితో రాజేశ్వరి నిన్ను బయటకు పంపిందో అదే నోటితో నిన్ను లోపలికి తీసుకురమ్మని చెప్పేలా చేస్తాను. ఏ నోటితో ఈ ఇంటిలో ఉండే అర్హత లేదు అందో అదే నోటితో గంగ ఈ ఇంట్లో ఉండి తీరాలి అనేలా చేస్తాను. ఏ కంటి ముందు నువ్వు కనబడకూడదు అన్నదో అదే కంటికి నువ్వు ప్రత్యేకంగా కనబడాలి అనేటట్టు చేస్తాను. అలా చేయకపోతే నా పేరు జగదీశ్వరి కాదు. నువ్వెందుకు ఏడుతున్నావమ్మమ్మ? నీ గురించే. అయినా రాజేశ్వరి ఎలాగూ లేదు, భూషణం భువనేశ్వరి కూడా లేరు. లోపలికి వెళ్తారా? అలా వస్తే నేను మనిషినే కాదమ్మమ్మ. రాజేశ్వరి అమ్మ రమ్మని పిలిచేంత వరకు నేను రాను. నువ్వు నా కూతురులాగే మహాపౌరుషం గలదానివి. సర్లేమ్మా, దాని మాటలేం పట్టించుకోవద్దు. టైం చూసి చెప్తాను, అప్పుడు రా. రాజేశ్వరి అమ్మ రా అని పిలిచేంత వరకు నేను రాను, అంతే. దేవుడా, ఈ ఇంటి వారసురాలు ఓ ముష్టి దానిలా గడప బయట తలదాచుకుంటోంది. దయచేసి దాన్ని లోపలికి పంపించు స్వామి. ఏమైనా తెలిసిందే మామయ్య? లేదమ్మా, ఆ బైరమ్మ ఫోన్ కలవటం లేదు. నాకు తెలిసి మనకి మంగనివ్వడం ఇష్టం లేక కావాలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అనుకుంటున్నాను. నో, అవసరమైతే 100 మందిని తీసుకెళ్ళైనా నా మంగని నా దగ్గరికి తీసుకురండి, ఎన్ని కేసులైనా చూసుకుంటాను. అదిగో ఆ బైరమ్మే చేస్తున్నట్టుంది, చూడండి. హలో సార్, మేం భూపతి వర్మ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాం. ట్రస్ట్ నుంచా? పొరపాటున కూడా రాజేశ్వరికి తెలియనీయకూడదు.
చెప్పండి సార్. ఈ రోజు మంగ బర్త్డే కదా సార్? అవును. ఇది తన 7వ సంవత్సరం కాబట్టి తన వేలిముద్రలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తాతగారు రాసిన వీలునామా ప్రకారం మంగ 7వ ఏట ఆస్తికి సంబంధించిన అగ్రిమెంట్ జరిగిపోవాలి. అది కూడా తన పుట్టినరోజున జరగాలి. ఒకవేళ మిస్ అయితే? పొరపాటున ఈ రోజు మిస్ అయితే వీలునామా ప్రకారం ఆస్తి జమీందారులకు దక్కదు, ట్రస్ట్కు వెళ్ళిపోతుంది. అంటే మీరు ట్రస్ట్ మెంబరే కాబట్టి మీకు కూడా వాటా వస్తుంది. అర్థమైంది సార్. మీరు రండి. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. వెళ్దాం పదండి. ఓకే సార్. ఏమైంది మామయ్య? సారీ అమ్మా, మన భూపతి కన్స్ట్రక్షన్ తరఫున గవర్నమెంట్ కాంట్రాక్ట్ కి కొటేషన్ వేశాం కదా, అవును. ఆ కాంట్రాక్ట్ మనకు రాలేదు, వేరే కంపెనీకి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ప్రతి సంవత్సరం ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుంది కదా, ఈ ఇయర్ వేరే కంపెనీకి ఎలా వెళ్ళింది? ఆ, ఎలా అంటే మన దరిద్ర దేవత ఆ గంగ రూపంలో మన ఇంట్లోకి అడుగు పెట్టింది కదా. ఏంటి నువ్వు అనేది? అవును రాజేశ్వరి, ఆ గంగ ఉందే అది దురదృష్ట జాతకురాలు. అది ఎక్కడ అడుగు పెడితే అక్కడ అన్ని ఆటంకాలు అపశకునాలే. దానికి ఉదాహరణే ఈ కాంట్రాక్ట్ పోవడం. అంతేనంటావా? అవునమ్మా, అది నష్టజాతకురాలు కాబట్టే కదా దాని తండ్రి బైరమ్మ దగ్గర బానిసయ్యాడు, తల్లిదండ్రులు విడిపోయారు, అష్ట కష్టాలు పడ్డారు. నిజమే, మీరు చెబుతుంటే నాకు నమ్మకం కలుగుతోంది. అంతేకాదు రాజేశ్వరి, దాని పాపం వల్లే మంగ మనకి దూరం అయింది, కోట్ల కాంట్రాక్ట్ మిస్ అయింది. సొసైటీలో మన పరువు పోయింది. అన్నింటికీ మించి నీకు మనశ్శాంతి లేకుండా పోయింది. దాన్ని ఇంటి నుంచి బయటికి పంపిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఎస్, మీరు చెబుతుంటే నా కళ్ళకు కనబడుతున్నట్టుంది. ఆ గంగ నిజంగా నష్టజాతకురాలు, దురదృష్టవంతురాలు. దాని దరిద్రం మొత్తం మనకి చుట్టుకుంది. త్వరగా దాన్ని పంపించేయాలి. అలాగే ఆ బైరమ్మని నమ్ముకునే ప్రయోజనం లేదు. నేనే గూడానికి వెళ్తాను. అవునవును, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. ట్రస్ట్ వాళ్ళు వచ్చేసరికి నువ్వు పోవడమే మాకు కావాలి. నేను గూడానికి బయలుదేరుతున్నాను. ఆ బర్త్డే డెకరేషన్ మొత్తం తీయించేయండి. ఎందుకు? మంగ రాదని తెలిసాక ఇంకా అవసరం లేదు, తీయించేయండి. అలాగే. అమ్మయ్యా, ట్రస్ట్ వాళ్ళు వచ్చే సమయానికి ఇది ఉంటుందేమో అని భయపడి సచ్చా. వెళ్తుంది కాబట్టి మనం హ్యాపీ. అరే, ఆ డెకరేషన్ మొత్తం తీయించట్రా, పదవే పోదాం. ఎందుకురా డెకరేషన్ పీకేస్తున్నారు? రాజేశ్వరి మేడం తీసేయమన్నారు. తీసేయమన్నారా? రే, అవునక్క, మంగ ఎలాగూ రాదని రాజేశ్వరి తీసేమంది. దానికేమైనా పిచ్చా? అదే డెకరేషన్ చేయమంటుంది, అదే వద్దు అంటుంది. ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. తీసేయండి రా, తీసేయి.